ప్రపంచ దేశాలు అన్నీ భారత వైపు చూస్తున్నాయి అని ఇప్పుడు అనుకుంటున్నాము. కానీ ఒక 10-15 సంవత్సరాల కిందటే భారత వైపు ప్రపంచ దేశాలు చూసేయండి. అది ఒక్క వ్యక్తి వల్ల అయింది. ఎవరు అంటే కేఏ పాల్ గారు. ఆయన ఒక 10-15 సంవత్సరాల కిందటే మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఆయన వస్తే ఆయన రాక కోసం ప్రత్యేకించి ఆయన గాలి తగిలితే చాలు అన్న చూసిన దేశాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఒక రాష్ట్రంలోకి వస్తే రాష్ట్రం బాగుపడతాది అన్న ఒక ఉద్దేశంతో ఉన్న నాయకులు ఎందరో ఉన్నారు. ఆయన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రపంచంలో ఉండే పేదలందరికీ నేను ఆశాజ్యోతిని అవ్వాలి అన్న ఒక కోరిక ఆయనకి ఉండేది. ఆయన చేయగలను అనుకున్నాడు. కానీ ఆయన్ని ఇంతలాగా మన తెలుగు మీడియా తొక్కేసిందంటే ఆ కేఏ పాల్ గారి గురించి అవగాహన లేక, ఆయన గురించి తెలుసుకోకుండా చేశారు. అది కొంతమంది రాజకీయ నాయకుల ప్రయోజనం గురించి చేసిందని నా అభిప్రాయం. దానిపై అతని చెయ్యి తగిలితే చాలు, అతను మాట కలిపితే చాలు, దేశాలు రాష్ట్రాలు బాగుపడిపోతాయి అనుకున్న రోజులు ఎన్నో. ఎంతో మంది నాయకులు, దేశ అధ్యక్షులు అతని ఒక్క నిమిషం సమయం కోసం రోజులు నెలలు ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో. అతను వెళ్లిన దేశం ప్రపంచ పటంలో ఉంటే, అతను నిలబడ్డ ప్రదేశం ప్రపంచ పటంలో చోటు దక్కించుకునేది. అతను వచ్చి వెళ్ళాక చరిత్ర కాదు, అతని రాకే ఓ చరిత్ర. ఒక్కోసారి నిజాలు మన పరిధిలో లేనప్పుడు నమ్మాలనిపించదు. పాల్ గారు ప్రపంచానికి చేసిన సేవ కూడా అలాంటిదే. ఎన్నో దేశాల్లో పేదల పాలిట దైవం అయ్యాడు ఆయన గొంతు విప్పి చెప్పుకున్నాడు, గుండె ఆడేంతవరకు తన సేవ ప్రజలకే అని. అతను మనసు విప్పి మాట చెప్పుకున్నాడు, తన సర్వస్వం ప్రపంచ బాధితుల కోసమే అని. ఐఎమ్ డొనేటింగ్ ఆల్ మై ప్రాపర్టీస్ టు చారిటబుల్ ట్రస్ట్. గుండె విప్పి అంత ధైర్యంగా ఎవ్వరూ చెప్పని మాట అది. భార్య, పిల్లలు, సంతానం, వారసులు ఉన్న ఎవ్వరూ చెప్పని మాట అది. ఆ మాట చెప్పాలంటే ఎంత నిస్వార్థం ఉండాలి, ప్రపంచ జనం మీద ఎంత విశ్వజనీయమైన ప్రేమ ఉండాలి. దైవం తలిచిన దయామయులకి మాత్రమే సాధ్యమైన మాట అది. మన కేఏ పాల్ గారిది. అవసరమైతే అతని భార్య, పిల్లలు అతని హోదాని, సంపదని అనుభవించొచ్చు. దైవం ఇచ్చిన సంపద, దైవం ఇచ్చిన బాధ్యత ఎక్కడా సొంత ప్రయోజనాలకు, స్వార్థానికి వాడలేదు, వాడబడదు కూడా. ఎందుకంటే ప్రపంచానికి తప్ప తనకు తాను కూడా సొంతం కాని మనిషి సేవ కోసం అరచేతిని ఆకాశం వైపు చాచాడు. దేవుడు అతని అరచేతినే అన్నీ ఇచ్చే ఆకాశం చేశాడు. ప్రపంచం కాంతితో వెలుగు నింపబడుతుంది, శాంతితో మనుగడ సాగించబడుతుంది. అలాంటి శాంతి కోసం ప్రపంచాన్ని నడిపించిన మహనీయుడు